ఒక టైలరింగ్ చేసే వాళ్ళ మీదే ఏంటో మరి ఎంత ఇంట్రెస్ట్, ఎంత క్యూరియాసిటీ. ఇది కొంతమందికేనండి, అందరికి కాదు, కొంతమందికే ఇది. అదేంటంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిద్దంటే, ఇవాళ ఏం బ్లౌజ్ కుడుతున్నావు, ఈ బ్లౌజా. ఇవాళ ఏం ఫ్రాక్ కుడుతున్నావు, ఈ ఫ్రాక్కా. నువ్వేనయ్యో ఈ బ్లౌజెస్ ఈ ఫ్రాక్స్ కుట్టి ఇంట్లో ఉండే ఇంత డబ్బులు సేవింగ్ చేస్తున్నావు. మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి వచ్చినా కూడా 200 రావట్లేదు, 300 రావట్లేదు. అంత క్యూరియాసిటీ ఎందుకండి? టైలరింగ్ చేసే వాళ్ళ మీద పాయింట్ ఆఫ్ చేసి చూపిస్తున్నారే, కానీ మేము ఇతరుల మీద ఎప్పుడూ అలా పాయింట్ ఆఫ్ చేసి చూపించలేదే. ఒక బ్లౌజ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి మ్యాక్సిమం 3-4 ఇయర్స్ పట్టిద్ది ఒక టైలర్కి. అలా నేర్చుకున్నాక కూడా పర్ఫెక్ట్గా బ్లౌజెస్ ఫిట్గా యూస్ చేసే కస్టమర్స్కి ఎంత కష్టంగా కుట్టాలో మేము ఒక బ్లౌజ్ కుట్టాలంటే, అది పక్కన పెడితే ఒక్కొక్కళ్ళు బాగానే తొడుగుతారు, ఎలా కుట్టినా కూడా వేసుకుంటారు. సో ఇంకొకళ్ళు ఉంటారు, కుట్టిన బ్లౌజ్కి ఏ విధంగా డబ్బులు ఎగ్గొట్టాలి మనం, ఈసారి ఏ వంక ఎగ్గొట్టాలి మనం, ఇలా ఈ వంక చెప్తే ఈ విధంగా ఎగ్గొట్టవచ్చు అని ఉంటారు. కానీ కుట్టించుకుంటారు, వచ్చి మా దగ్గరే కుట్టించుకుంటారు, ఎవరి దగ్గర కుట్టించుకోరు. ఎందుకంటే సెట్ అవ్వవు కదా వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గర. మా దగ్గర సెట్ అవుతాయి కాబట్టి మా దగ్గరికి వచ్చి కుట్టించుకుంటారు. వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకుంటే వాళ్ళ దగ్గర ఈ వంకలు ఆ వంకలు పెడితే మొహాన్ని ఇసిరేస్తారు కదండి. మా దగ్గర సెట్ అవుతాయి అని చెప్పి కుట్టించుకుంటారు. కుట్టించుకున్నంతసేపు ఇలా కుట్టమ్మా ఇలా కుట్టమ్మా అంటారు. డబ్బులు ఇంకేముంది, నువ్వు బట్టలు ఇచ్చిన వెంటనే ఈ చేతిలో బట్టలు పెట్టి ఈ చేతిలో నీకు డబ్బులు పెడతామంటారు. వేసుకున్న తర్వాత ఇలా ఉంది, అబ్బో షోల్డర్ జారిపోతుంది, రైట్ హ్యాండ్ ఫిట్గా ఉంది, బ్యాక్ ఏంటో మరీ పైకి ఉంది, ఈ వంకలు ఎతుకుతారు. ఇవన్నీ మీకు తెలియగా. సో అందుకని ఎప్పుడూ ఒకళ్ళ మీద ఆడవకండి, ముఖ్యంగా మాకుల టైలరింగ్ చేసే వాళ్ళ మీద అసలు ఆడవకండి. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ విషయానికి వస్తే నేను సింగిల్ పాదం మీద పైపింగ్ అనేది వేసానండి, అది కూడా లోడ్ చేసి వేసాను. ఇట్లా మీకు టైలరింగ్ టిప్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. లాంగ్ ఫ్రాక్స్ కానీ బ్లౌజ్ టిప్స్ కానీ ఏదైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు. ఇంకేదన్నా మీకు టైలరింగ్ గురించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్స్ కావాలంటే కన్ఫామ్గా నాకు కామెంట్ చేయండి. నేను చెప్పిన ఈ విషయం మాత్రం కొంతమందికేనండి, వేరే వాళ్ళని బాధ పెట్టేటట్లయితే కాదు. థ్యాంక్ యూ.